ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/4/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం బహుళ పక్షము సప్తమి రాత్రి 9:17 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం ఉదయం 8:47 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు, వర్జం ఉదయం 6:59 నుంచి 8:47 వరకు, రాహు తిరిగి రాత్రి 7:26 నుంచి 9:12 వరకు. దుర్ముహూర్తం 2 మాసాలు 2 పర్యాయాలు ఉంది. వర్జం కూడా 2 పర్యాయాలు, జాగ్రత్తగా చూసుకోండి. అమృత ఘడియలు ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 6:05 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉన్న విషయాన్ని గమనించుకోండి. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:08కి, సూర్యాస్తమయం 6:27 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు కూడా అనుకూలత. దాదాపు ఈరోజు అన్ని రాష్ట్రాల వరకు కూడా బాగానే ఉందనుకుంటాను. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి వ్యాపారపరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, పదోన్నతులు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. ఈరోజు మీకు సుఖము, సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయుగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభకరము, ఆనందకరము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర. కానీ పోటీ పరీక్షల్లో మంచి విజయం ఉంది. అకాడమిక్ పరీక్షల్లో మాత్రం సమయపాలన లేకపోవడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, ఐఏఎస్, ఐపీఎస్, జేఈ అట్లాంటివైన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం తప్పక విజయాన్ని సాధించాలి. ఎందుకంటే మీలో ఆ పటుత్వం ఉంటుంది, నేను ఇది పాస్ అవ్వాలంట. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ప్రేమ కలాపాలు, ముష్టి స్నేహితాలు, ముష్టి ప్రేమలు, వీటి వైపు మనసు మళ్ళీ ఇబ్బంది పడతారు, జాగ్రత్త. కళాకారుల క్రీడా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు ఉన్నాయి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టము, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగస్తులకి లాభం. అంటే లంచం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు, లంచాన్ని పుచ్చుకోకండి. ప్రైవేట్ సెక్టార్లో ధైర్యం ఉంటుంది బాగా, లేదు నేను తప్పకుండా ఒక మంచి ఉద్యోగం కావాలి, నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం తప్పకుండా ఉంటుంది, దానివల్ల ఉద్యోగ లాభం ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆ ఎదుర్కొనేటువంటి ఒత్తిడి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల మాట వినడం మంచిది. ఆస్తిపాస్తుల గురించి అనవసరంగా ఆలోచించకండి, వదిలేయండి. కోర్టు వివాదాల వరకు వెళ్ళకండి. పనికి మాలిన ప్రసంగాలు చేయకండి. మంచి కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, అలాగే అదృష్టవంతమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభకరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గణపతిని పూజించండి చాలు, అన్ని శుభకరంగా ఉంటాయి. గణపతి అష్టోత్తరం చాలా బ్రహ్మ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే భగవద్గీతలో 1వ అధ్యాయం 4 శ్లోకాలు చదవండి.
చాలు, అంతకు మించి అక్కర్లేదు. అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబుల్లాదు లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ధనయోగాన్ని, ఆనందకరమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైనటువంటి యోగం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకి మంచి శుభయోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, తప్పకుండా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ధనధాన్య వృద్ధి, సంతాన యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా పోటీతత్వం, స్థైర్యం, ధైర్యం, జరిగిన అవమానాల్ని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం, అనుకున్న పనిలో ఒక ప్రావీణ్యతను పొందుకోవడం, మీకంటూ అంటే సెల్ఫ్ రియలైజేషన్ పొందుకోవడం, చాలా ధైర్యంగా నిలబడి ఈ పని నేను ఇవాళ పూర్తి చేసుకుంటాను, చేయగలను అన్నటువంటి నమ్మకంతో ముందడుగు వేసే విషయంలో విద్యా లాభం, ఉద్యోగ లాభం, వ్యాపార విజయం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పలుకురాలు పండించే లాభాలు, స్వదేశంలో, విదేశాల్లో లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార, గృహయోగ, ధనలాభ, ఆనందయోగ, శత్రునాశన, మిత్రలాభ యోగాలు బలంగా ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా మంచి శుభయోగమే. ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, విద్యా పరిపూర్ణత, మాతృ సౌఖ్యం, మాతృ సంబంధ వర్గం నుంచి శుభవార్త వినడం, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు, బంధుమిత్ర సమాగమం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కుటుంబ పరంగా ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సుఖము, సంతోషం, ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా వాహన యోగము, మాతృ సౌఖ్యము, పుత్ర సంతాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు బ్రహ్మాండమైన విజయం, అకాడమిక్ పరీక్షలు కూడా బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు,
మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. LIC మెడికల్, గృహ నిర్మాణానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగ, ప్రశాంతతకి మారు పెరుగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు, 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లారు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త అయినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి ఉన్నత విద్యా అభివృద్ధి పొందుకోవచ్చు. కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందకరమైన జీవనం, ఆస్తి పంపకాలు, కోటి వద్దల సముచిపోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి కొనసాగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు, స్వదేశంలో విదేశాల్లో అన్ని రకాల వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, రుణపీడా పరిహారం, రోగనాశనం, మంచి మాట తీరు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, మంచి మాట తీరు, అందరిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, వాహన సౌఖ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వస్తు వాహనాదుల్లో శుభయోగాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలిక ఆనందాన్ని కలిగించడం, ధైర్యము, స్థైర్యము, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, మొత్తం చాలా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన ఆనందకరమైన సమస్త శుభయోగాల పరంపర ఆర్థిక అభివృద్ధిని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతతకి మారుపేరు, ధన కనుక వస్తువాహనం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లారు, రైతులు, పూలు పడుగులు పండించే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. వస్తులాభం, వాహన యోగం, విదేశాలు కూడా సుస్థిర స్థానం, కళాకారులకు లాభాలు పొందుకోవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇవి చాలా మంచి శుభకరమైనటువంటి ఆనందంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అంటే చిన్న చిన్న జాగ్రత్తలు, నోరు కంట్రోల్ చేసుకోవడం, 2 రకాలు, అధిక తినకపోవడం, అలాగే అనవసర విషయాల గురించి ఎక్కువగా చర్చించకపోవడం, ఈ 2 జాగ్రత్త పెట్టుకోవడం. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ పక్క వాళ్ళు ఏదో ఖర్చు పెట్టారని చెప్పేసి దానికోసం మనం ఖర్చు పెట్టద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా మార్కెట్కి వెళ్ళారు, షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ అన్ని వస్తువులు చూసి కొనాల్సిన అవసరం లేదు. ఉన్న డ్రెస్సుల్ని మళ్ళీ కొనుక్కొని అది వాపసు ఇవ్వలేక,
అది మళ్ళీ వెళ్ళి మన దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోలేక, మనకి సరిపడినటువంటి షూస్ కొని, మన పిల్లలకి సరిపోయినటువంటి వస్తువులు కొని టెంప్ట్ అయిపోయి ఇలాంటివి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ అనవసరంగా మీరు షాపింగ్ మాల్కి వెళ్ళకండి. భర్తలారా, తండ్రులారా, దయచేసి మీ పిల్లల్ని పంపించకండి, మీ భార్యని పంపకండి. పంపితే మీ బిల్లు మాత్రం కంపల్సరీగా ఒక 25,000 వస్తుంది. అసలే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాం మనం. అంటే ఇబ్బందులు అంటే ఏమిటి? కొద్దిగా ప్రపంచం కొద్దిగా సంక్షోభంలో ఉంది, దాచుకుందాం. ఏ బట్టలు లేకపోతే లేవా? బీరువాలో బోలెడు బట్టలు ఉన్నాయి, వాటిని వేసుకోండి. సంవత్సరం క్రితం వేసిన డ్రెస్సు మళ్ళీ వాళ్ళు కొత్తగా వేసుకోండి, తప్పకుండా మీకు కొత్త బట్టలాగానే ఉంటాయి. అవన్నీ కూడా ట్రెండింగ్ మనమే క్రియేట్ చేయొచ్చు. కాబట్టి అనవసరంగా ఇటువంటి ఖర్చుల్ని ఆపుకోవడం మంచిది. భోజనం అతిగా చేయకండి, అతిగా మాట్లాడకండి. ఈ 3 విషయాలు కనుక మీకు బాగుంటే మిగతా ఫలితాలన్నీ బాగుంటాయి. ఈ 3 విషయాలు చెప్పిన వినకుండా మీరు ఇలాగే పాటిస్తే అన్ని నష్టంగా ఉంటాయి. సింపుల్ విషయాలు. ఇప్పుడు మీకు శుభయోగంగా చెప్తున్నాను. ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల లాభాలు, లాటరీల వైపు వెళ్ళకండి, టెంప్ట్ అవ్వద్దు. అలాగే తొందరపాడతాను, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, మరకలతో చేసేటువంటి స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగించడం, ధర్మ వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండండి. అంతే విషయాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అడక్కోకండి. అలాగే అర్థమైందా? ఏంటో అర్థమైందిగా, రైట్. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు టెంపర్మెంట్ చూపించకండి, ఉద్యోగం రాజీనామా చేయకండి, జాగ్రత్తగా ఉండండి, అందరితో జాగ్రత్తగా మాట్లాడండి, ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థులు సమయపాలన పాటించాలి, మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చని చెప్పాను. అలాగే కళాకారుల క్రీడలు అనుకూలంగా ఉంది, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, ఈవెంట్ చేసేవారు మంచి ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజులు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు ఉన్నాయి. రైతులు పూలు పలుకు వేల పండించే వారికి అనుకూలవంతమైన స్థితి. ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. నేను చెప్పిన 3 మీరు కనుక జాగ్రత్తగా ఉంటాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వ్యాపారపరంగా అనుకూలతలు, దైవారాధన, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టయోగాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్టయోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల లాభాలు, రైతులకి, పూలు పలుకు పండించే అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు తప్పకుండా, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని కలిగించే అవకాశాలు, కుటుంబ విషయాల అనుకూలత, కోర్టు వివాదాల సమసిపోవడం, వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల లాభాలు, రైతులు, పూలు పళ్ళు పండించే అభివృద్ధి, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ప్రశాంతమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రావాల్సిన ధనం చేతికి అందడం, ప్రశాంతమైన జీవనం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి వాళ్ళ ఉద్యోగం ఖాయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలలో మంచి లాభాలు ఉన్నాయి, మత్స్యకారులకి అభివృద్ధి, రొయ్యలు, చేపల వారికి లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పట్టుదల, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తిపాస్తుల పంపకాల్లో కూడా లాభాలు ఉన్నాయి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార, భాగస్వామ్య వ్యాపారతో లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశం, రుణ విమోచనం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం. మీకు చాలా మంచి ఆనందకరమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.